నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు అన్న? వెంకటేష్ గౌడ్. వెంకటేష్ గౌడ్ గారు ఏం చేస్తుంటారు? నేను క్యాజువల్గా ఇక్కడ ఎలక్ట్రికల్ ల్యాబ్లో కాలేజ్ బిజినెస్. కొంచెం గట్టిగా మాట్లాడండి. సో ఇక్కడ కుత్బులాపూరే కదా? రైట్ సార్, మరి కుత్బులాపూర్లో ఎట్లా ఉంది సార్ ఇక్కడ ప్రధానంగా? అంటే ఫస్ట్ ఇక్కడ పాలన గురించి మాట్లాడుకుందాం. ఎట్లా ఉంది ఇక్కడ పాలన, ఎమ్మెల్యే పాలన? ఎమ్మెల్యే గారి పాలన పర్వాలేదు, మంచిగా చేసిండు కాబట్టి 83,000 మెజార్టీతో గెలిచిండు. నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, ఆయన అది విషయం పర్వాలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో 6 గ్యారెంటీలు అన్నారు, ప్రజాపాలన అంటా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చూసుకుంటే? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్న పనులు చాలా వరకు మ్యాక్సిమం చేసింది. 6 గ్యారెంటీలు అయిపోయినాయి. ఉచిత బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి, పెన్షన్లు ఒకటి వస్తూనే ఉంది. తర్వాత పెన్షన్స్ కానీ, కొత్త పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ ఆల్మోస్ట్ 4,000 వస్తుందా? వస్తూనే ఉంది. మన వచ్చింది ఈ నెలలో వచ్చేసింది చాలా మందికి. కొత్త పెన్షన్ వాళ్ళకి కొత్తగా ఇస్తున్నాడు. ఇక ఆర్టీసీ బస్ అంటే మీకు తెలిసిన విషయమే. అది ఆల్మోస్ట్ మీరుండే ఏరియాలో ఎట్లా ఉందన్న ఇక్కడ? అంటే మీ ఏరియాలో సమస్యలు కావచ్చు, సమస్యలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయినా అన్ని సమస్యలు పరిష్కారం చేయాలంటే చేయలేదు. వాళ్ళు పార్టీ పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ కొన్ని చేస్తారు. ప్రతి ప్రజా సమస్యల మీద ఏ పార్టీ కూడా అన్ని ఫోకస్ పెట్టదు, చేయలేదు. మామూలుగా ఆర్థిక బాధలు ఉంటాయి. ఇల్లు ఇచ్చేవాడికి ఇల్లు ఇస్తాడు ఈ గవర్నమెంట్, పార్టీ పరంగా వీళ్ళకి ఇస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు పార్టీ పరంగా ఆ గవర్నమెంట్ ఇస్తుంది. సమస్యలు అనేవి ఉంటాయి, చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఏ గవర్నమెంట్ కూడా జరగదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, అంటే వస్తాయి కంపల్సరీ. సో ఎట్లా ఉంటుంది, ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు జనసేన, టీఆర్ఎస్, కవిత పార్టీ కూడా మళ్ళీ పోటీ చేస్తారట ఈసారి. సో ఈ 5 పార్టీలు అయిపోయినాయి ప్రధానంగా. ఎట్లా ఉంటుందన్న ఈసారి? అన్నిటికంటే ముందు టీడీపీ నుంచి మేము కూడా నిలబడబోతున్నాం. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. నేను స్టేట్ ప్రధాన కార్యదర్శి, మేము కూడా నిలబడాలని చూస్తున్నాం. మా ట్రై మేము చేస్తాం. ఇక్కడ కూడా పొత్తుంటుంది కొంపైసి. మాది హైకమాండ్, మాకు సంబంధం లేదు, డిసైడ్ ఏం కాలేదు. మేము కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మేమైతే 100% టీడీపీ తరపు నుంచి మా నియోజకవర్గంలో మేము పట్టుదలతోటి పనిచేస్తాం, సాధించుకుంటాం. పోటీ చేస్తారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు అధికార పార్టీ ఉంది, ప్రతిపక్ష పార్టీ ఉంది కాబట్టి ఎట్లా ఉంటుంది అంటున్నా ఇక్కడ పరిస్థితి? అధికార పార్టీ అంటే సానుభూతి పరులు అధికారంగా వాళ్ళకి వేస్తూనే ఉంటారు. కొంతమంది వ్యక్తిగతంగా వేస్తారు. కొన్ని స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా క్యాండిడేట్ బట్టి వేస్తారని అనుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్గా ఉన్నారు కాబట్టి కుత్బులాపూర్లో ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి? అసలు ఏం అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం సమస్యలు ఉన్నాయి అసలు ఇక్కడ? మెయిన్ రోడ్డు సమస్యలే, ఇక్కడ ఏం లేదు. రోడ్డు సమస్యలు ఒకటి క్లియర్ అయితే ఆల్మోస్ట్ అన్ని దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ. ఈ పబ్లిక్ కంట్రోల్ చేయటము, ఈ ట్రాఫిక్ సమస్య, ఇక వాటర్ సమస్య అంటే ఎండాకాలం అది చెప్పనవసరం లేదు, వస్తుంటాయి. మరి ఈ ట్రాఫిక్ కంట్రోలింగ్ ఒకటి, అవుటర్ రింగ్ రోడ్ ఇలాంటి ఏమైనా ఫోకస్ పెట్టి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు పులి బలరామ్ అంటారు. బీజేపీ డివిజన్ ప్రజెంట్ చేసిన కౌన్సిలింగ్ మెంబర్. పాలిటిక్స్ గానే ఉన్నారు. ఓకే, సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది రాజకీయాలు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే 6 గ్యారెంటీ అనేది ఏమి అందలేదు పబ్లిక్. దాని మీద వ్యతిరేకత ఉంది. హైడ్రా వల్ల సామాన్య పబ్లిక్ ఏదైతే ఉందో నష్టం ఉంది. దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే జిహెచ్ఎంసీలో ఓడిపోయే ఉన్నది. దీని సిచ్యువేషన్ అట్లనే కనిపిస్తుంది. ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాము, ప్రజలు మా వైపే ఉన్నామని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని 6 గ్యారెంటీ అన్నా కానీ ఎవరికి చెందింది? ఒక నాయకుడు అయినా చెప్పిండా ఇది మేము ఓన్లీ బస్ ఫ్రీ అంటే ఆడపడుచులో ఒక్కటే అది ఒకటి చేసి, కానీ మిగతా ఇది బంగారం అనేది తులం బంగారం, షాది ముబారక్, అది ఎవరికి ఇంతవరకు 2 సంవత్సరాలు అందలే ఎవరికి. నేను పెట్టినా కొద్దిగా, నేను 5-6 పెట్టినా, అవి మీ ఎవరికి రాలేదు. ఇంకా వాళ్ళు నాకు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు, ఒక రోజుకు తినం తప్పి తినం. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్గా పరిపాలన చేస్తుంది. లాస్ట్ ప్రభుత్వం అదే విధంగా ఉంది, ఇప్పుడు వచ్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా సేమ్ ఇద్దరు ఒకటే అన్నట్టు ఉంది. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వాలు ఏం కాలేదంటారా? అంటే అభివృద్ధి కొన్ని జరిగినాయి, కేసీఆర్ జరిగినాయి, కానీ స్కామ్లు ఎక్కువ జరిగినాయి. అందులో కోట్ల వేల కోట్ల, ఇప్పుడు మా కుత్బులాపూర్లో కొన్ని లక్షల వేల కోట్ల సంపాదన చేసుకున్నారు రాజకీయ నాయకులు. లోకల్లో ఉన్న ఎమ్మెల్యేతో పాటు
అందరూ అతని అంచులంతా కొన్ని కోట్లు సంపాదించారు. కానీ అంటే ఇంత ఇప్పుడు మీరైతే ఇట్లా అంటాను మరి 3 సార్లు గెలిచిండు కదా మరి ఎట్లా కావచ్చు మరి? నా అధికారము ఒక్కసారి వచ్చిందనుకో దాన్ని మళ్ళీ ఒక్కసారి అధికారం ఏ విధంగా ఉందంటే వాళ్ళకి ఐడియా తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్న దొంగ ఓట్లు చాలా ఉన్నాయి. దొంగ ఓట్ల వలన ఇక్కడ ఏమిటంటే కమిటీ అలా చేశారు. క్రిస్టియన్స్ కమిటీ అలాగా, ముస్లిం కమిటీ అలాగా, హిందువులకు కమిటీ అలా చేసి ఏంటి అంటే హిందువులు అనేది 4 వైపులో పోతాయి. ఈ క్రిస్టియన్స్ మైనారిటీ ఓట్లు మాత్రం ఒక్కటికే పోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఉంటారు వాళ్ళు. ఓకే. సో మరి ఇక్కడ కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు సో ఎట్లా ఉంది ఆయన పాలన ఎట్లా ఉంది మరి? ఆల్రెడీ మేము ఇప్పటికి గత 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయన మేము పోరాడుతున్నాం. మేము బీజేపీ తరపు నుంచి పోరాడుతున్నాం. మా సీనియర్ నాయకుడైన ఆకుల సతీష్ ఆధ్వర్యంలో. పరంగా కాకుండా ఒక ఓటర్గా ఏం చెప్తారు అంటే ఇక్కడ పాలన చూసుకున్న డెవలప్మెంట్ విషయంలో ఎట్లా అనిపిస్తుంది ఒక ఓటర్గా చెప్తే? ఓటర్గా ఇప్పుడు నా ఇల్లు ఇక్కడ 25 గజాలు పోయినది. ఇది 60 పిల్ల రోడ్ చేసిన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అలా ఉన్న ఊరు. ఇంతవరకు 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఒక డెవలప్మెంట్ చేయలేదు. మీరు చూసుకోండి. ఇప్పుడు డెవలప్మెంట్ చేయండి 3 సార్లు గెలిచిండంటారా అంటే ఏం చేయండి? నేను ఏమంటున్నా, ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లతో గెలిచిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్ఆర్ఐ వస్తాయి కదా, ఎన్ని ఓట్లు పోతాయో చూడండి. 100% ఈడ దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచిండు. లాస్ట్ టైం టీడీపీలో 14లో గెలిచిన, ఏదో సమైక్యాంధ్ర ఉంది కాబట్టి టీడీపీ గెలిచిన తర్వాత దాన్ని మలుచుకొని మళ్ళీ కంటిన్యూ అయితే దాని డెవలప్మెంట్ ఏదంటే అనుకున్నాం. కానీ ఇంతవరకు కుత్బులాపూర్లో పుట్టిన వివేకానంద గారు ఇంతవరకు ఏం చేయలేకపోయాడు. సో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అటు జనసేన పార్టీ కూడా ఈసారి పోటీ చేస్తామంటా ఉంది, అటు కవిత పార్టీ టీఆర్ఎస్ కూడా పోటీ చేస్తా అంటా ఉన్నారు, అటు బీజేపీ ఉంది, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఎట్లా ఉంటుంది అన్న పోటీ? అన్న ఈడ నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ అధికారంలో. జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం ఎట్లా వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానీ ఇప్పుడు సైబరాబాద్ ఏదైతే అయిందో దాంట్లో మా పార్టీ మేయర్గా కూర్చుంటా అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కంపల్సరీ. ఎందుకంటే కవిత పార్టీ అంటే వాళ్ళ ఇంట్లో గొడవ బయటకు తెచ్చి చేస్తే ఎవరు నమ్మరాలని, టీఆర్ఎస్ ప్రభుత్వ ఎవరు నమ్మరు. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె కాంగ్రెస్ దిగినాక వాళ్ళు ఎక్తానే ఏదైతే కేటీఆర్ చెప్తున్నారో అది అసత్యం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా అమలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఏది బస్సు సౌకర్యం ఒకటి, ఆడపడుచులకు ఒకటి తప్ప మిగతా అంతా ఫెయిల్ అయిపోయాను. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? నేను ఎంటీఆర్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి రిటైర్ అయినా. 2.5 years అయితే. సార్ ఇప్పుడు రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం పాలన? ఎట్లా అంటే ఫస్ట్లో కొంచెం బాగానే అనిపించింది, బెటర్ ఉంటుంది అనుకున్నా కానీ అంత బెటర్ అయితే ఏం అనిపించట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు పథకాలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి కూడా చాలా పథకాలు ఇచ్చి హామీలు ఇచ్చారు కదా. సో ఎట్లా ఉంది పరిస్థితి ప్రభుత్వం? ఏమున్నాయి, లేడీస్ బస్సు నడుస్తుంది, మగవాళ్ళకి సీటు దొరకలేవు. ఇప్పుడు దాంట్లో మెన్షన్ చేయాలి ఏమని, మగవారిని గౌరవించాలి, వాళ్ళకి సీట్లు ఉండాలని. ఆడవాళ్ళని గౌరవించాలి ఉండే కదా. అది మనకు బస్ స్టాండ్లో ఆగితే ఇక్కడ కానీ అక్కడ కానీ ఆపుతాడు. ఇప్పుడు 30 టికెట్ 40 చేసిండు. ఇంతవరకు మా ఫ్యామిలీ అయితే బస్సు ఎక్కలేదు ఇంతవరకు. సరే ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దానికే సంబంధం లేదు. ఇప్పుడు 200 యూనిట్లు ఇస్తున్నాడు. వస్తుంది మాకు వస్తుంది. దాని ఓకే. గ్యాస్ కూడా మధ్యలో వచ్చింది, ఇప్పుడు రావట్లేదు. అంటే మాకు కంపల్సరీ కాదు, నిరుపేదలకు వస్తే బాగుంటుంది. మాకు రాకుండా మాకేం ఇబ్బంది లేదు, వాళ్ళకు రావాలని అంతే. ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకు లబ్ధి పొందాలి. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ అన్నారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు, దగ్గర 20 months అయితే, 18-20 months అయితే. ఇంకా అది కాన్సెప్ట్ కాదు. ఇక వాళ్ళు 2 టర్ములు చేసారు కాబట్టి, యాక్చువల్గా నేను టీఆర్ఎస్ పార్టీ 2 టర్ములు చేసారు. వాళ్ళకి అందరికి ఏంటంటే మనం ఎవరు కనబడలే వాళ్ళ లీడర్లకు అప్పుడు పోయినప్పుడు. వాళ్ళ మీద కేసీఆర్ మీద కోపం కాదు. కేసీఆర్ మంచివాడు, మంచిగా చేసిండు, పవర్ చేసిండు, కాళేశ్వరం కట్టిండు, నీళ్ళు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, మంజీరా వాటర్ ప్రాబ్లం లేదు, పవర్ ప్రాబ్లం లేదు. కానీ ఆయన ఏదో కోపం మీద చేసిర్రు. మంచిగా చేస్తాను అనుకుంటాం కానీ ఇక అంతా కొంచెము కమాండింగ్లా చేయలేకపోతారు వీళ్ళు కూడా. కానీ ఇప్పుడు మీరు ఇంత చెప్పి బాగానే ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండు, మొత్తం అప్పులు చేసి ఆగం చేసిండు అని చెప్పేసి మాట్లాడతారు. ఏం చెప్తారు ఒక ఓటర్? ఏం చెప్తామంటే, ఒక పని చేసినప్పుడు అప్పు అవుతుంది. అప్పు చేయకుండా ఎవరు చేయలేడు. ఇప్పుడు ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, ఏదైనా కొన్నా అప్పు అవుతుంది. అప్పు అనేది దేనికి చేసినా మనం అర్థం చేసుకోవాలి. అది ఎందుకు చేసిండు అప్పు? ఇప్పుడు అక్కడెక్కడో ఛత్తీస్గఢ్ పవర్ కొనేది మనం,
ఇప్పుడు పవర్ కొంటలేంగా మనము, మరి చేయాలి కదా దానికి. నువ్వు బండి కొన్నావు, బండి కొనాలంటే నువ్వు ఫైనాన్స్ తీసుకోవాలి కదా, నువ్వు డౌన్ పేమెంట్ కావాలంటే 10,000 20,000 అప్పు తెచ్చుకోవాలి కదా. మావాడు అప్పు చేసిండు బండి కొనంటే కాదు కదా. అట్లాంటి చేసిండు కేసీఆర్, చేయలేదని కాదు. కొన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఆయన మిస్ అయ్యిండు. అది ఆయన తప్పని మేము అనుకోం, కానీ ఆయన ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఇవ్వలేదు కేసీఆర్ గారికి. ఆయన పెద్ద ఆయన కదా, చెప్తే ఏమనుకుంటాడో చెప్పకుండా మీరు బాగానే చేస్తుర్లే అనే కాన్సెప్ట్ ఆయన చెప్పిర్రు. అది అట్లా అయిపోయింది. కేటీఆర్ అంటే కేటీఆర్ అంతా యాక్సెప్ట్ చేయరు జనాలు. హరీష్ రావు అంటావు, హరీష్ రావు చేస్తారు, కానీ హరీష్ రావు రానియరు. కేటీఆర్ ముఖ్యమంత్రి చేద్దామని అంటారని చేయనియరు కారు. ప్రజలంటే కొంత పర్సెంటేజ్ చేస్తుండొచ్చు, కానీ అందరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు చేస్తుండొచ్చు కానీ నేను చేయకపోవచ్చు, నేను చేస్తే మీరు చేయకపోవచ్చు, ఒకవేళ ఉంటుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని చూసుకుంటే మరి 3 సంవత్సరాలు అవ్వవస్తాం దాదాపుగా, మరి ఎట్లా అనిపిస్తుంది ప్రజాపాలన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ప్రజాపాలన అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు రుణమాఫీ కొంతవరకే చేసిర్రు. ఇప్పుడు నాకు కేసీఆర్ టైంలో కాలే, అయినా కాకుండా నాకేం బాధ లేదు. మాలాంటి వాళ్ళకి చేయకుండా పర్వాలేదు. రియల్గా నిజంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి చేస్తే మంచిదే అది. అప్పుడు కొంతమంది చేయలేదు. మొన్న రేవంత్ గారు 2 లక్షలు చేస్తున్నారు. మా ఊర్లో మ్యాక్సిమం కాంగ్రెస్ మెయిన్ లీడర్లకే కాలే. మరి ఎట్లా ఏ పద్ధతి తీసుకున్నా తెలియదు అది. సార్ ఇంకోటి ఇప్పుడు కొత్తగా సర్ ప్రక్రియ అనేది నడుస్తూ ఉంది, ఓట్లని ఫిల్టరైజేషన్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చేయాలి అది. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఎక్కడో ఉంటారు, ఏమన్నది ఎప్పుడో ఆ జమాన్లో చేసిరా, ఎప్పుడో చేసిరు అంటారు. అది నీకు ఉండాలి కదా, రికార్డ్ అనేది ఉండాలి. ఎప్పుడు ఉండరు, కొంతమంది చనిపోయిన కూడా కొంతమంది వేస్తారు పోయి. నీకు ఏముంది, నీకు బరాబర్ నీకు బండి లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, నీ బండి లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, నీకు ఆడ ఆపుతాడు పోలీసు వాడు. ఆపినప్పుడు నీకేం ప్రాబ్లం చెప్పు. నువ్వు ఆడ పోలీసు వాళ్ళు చెక్ చేస్తాడు, పట్టుకున్నట్టు నీకేం దొంగ బండా, నీ దగ్గర ఏం లేవా, డాక్యుమెంట్ లేవా, లేనప్పుడు భయపడాలి నువ్వు అంతే. ఉన్నప్పుడు నీకెందుకు ప్రాబ్లం? రోహింగ్యా అనేది బాగా చర్చ నడుస్తుంది కదా రాష్ట్రంలో, వాళ్ళు ఉండనియకూడదు మనం. ఎందుకంటే ఇదంతా మొదటికే నష్టానికి వస్తుంది. ఇప్పుడు కొన్ని దేశానికి ప్రమాదం అది. ఇప్పుడు మన ఇంటికంటే మన ఊర్లోకి వేరే వాళ్ళు వచ్చిరంటే నీకు అది డిస్టర్బెన్సే కదా. నీ చుట్టాలు వచ్చిండు, నీ ఓడు వచ్చిండు, నీ వేరే డిస్టిక్ ఓడు వచ్చింటే అది వేరు. వేరే దేశం వాళ్ళు రానికి లేదు, రాకూడదు కూడా. అది మనం సపోర్ట్ చేయొద్దు. అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అయితే వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు, మనం కూడా అట్లా ఉండాలి అందరం హిందువులం. వాళ్ళని మనం ఏమనొద్దు, కానీ మనం ఏమనంటే మన కమ్యూనిటీ మనం కాపాడుకోవాలి. సార్ మరి ఇప్పుడు ఇదంతా ఒక టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అని ఇందాక మాట్లాడుకున్నాం. సో మరి ఎట్లా ఉండొచ్చు మరి జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఏరియాలో? ఇప్పుడు ఎవరెవరు అంటే ఇప్పుడు అది టికెట్లు ఎవరికి నీకు ఇస్తుందో నాకు ఇస్తుంది టికెట్. పార్టీల పరంగా అంటే ఇక దాని గురించి నేను అంత క్లారిటీగా చెప్పలేను. ఓకే, నేను నా ఆలోచన అయితే ఏం లేదు. సరే వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళనే కంటిన్యూ చేస్తే బాగుండని నా కాన్సెప్ట్ అంతే. సో ఇంకోటి ఇప్పుడు హైదరాబాద్ ఏరియా అనేసరికి హైడ్రా అనేది ఒకటి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాని మద్దతు అంటే సపోర్ట్ చేస్తారా? హైడ్రా కూడా తప్పు చేస్తుంది. హైడ్రా కూడా నీది ఉన్నప్పుడు నీకు తీసేయాలి. నేను లీడర్ను, చిన్నోడైనా పెద్ద, నేను లీడర్ను, మనోళ్ళే అని అట్లా దాన్ని చేయకూడదు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి ప్లెడ్జ్ అవుతున్నాయి. కొన్ని కాలేజ్, ఫాతిమా కాలేజ్ కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. అవి అందరికి ఒకటే రూల్ ఈజ్ రూల్, ఎవరికైనా అంతే. లైన్ అంటే లైన్లో ఇవ్వాలి. నేను పటేల్ను వాడు ఈడి అని ఉండకూడదు. అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే.